प्रणम्य सकृत्पादयेस्ते पतित्वां प्रसाद्य प्रभो प्रार्थयेनेकवारं न वक्तुं क्षमोऽहं तदानीं कृपाब्दे न कार्यान्तकाले मनागप्युपेक्षा। ఓ కృపాసముద్రుడా ప్రణామ్యం. ప్రణమ్య సకృత్పాదయోస్తే ఇక్కడ ప్రణమ్య సకృత్పాదయోస్తే ప్రభో అనేక పర్యాయములు నీ పాదములపై పడి పతిత్వ ప్రసాద్య ప్రభో నమస్కరించి బతిమాలుకుంటున్నాను. ప్రార్థయేనేక వారం ఎన్నిసార్లు నీతో నేను ప్రార్థన చేసుకుంటుని పునః మళ్ళీ నిన్ను వేడుకుంటున్నాను. ఎందుకంటే ఆ యమదూతలు వచ్చి కాల్చు భేదించు అని చెప్పేటప్పుడు నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉంటాను. లేదా నా అవసాన సమయం వచ్చినప్పుడు ఆ అవసాన కాలం ముందు నేను నీతో మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఉంటాను. నవక్తుం క్షమోహం తదాం నీకు ప్రాప్తే ఆ సమయంలోనూ నకార్యాంతకాలే మనాగాప్యుపేక్ష ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను నిన్ను బతిమలాడుకుంటున్నాను. నువ్వు వచ్చి నన్ను అవసాన కాలం ముందు ఉపేక్షించకుండా నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను రక్షించుగాక. కృపాసముద్రుడా ప్రభో అనేక పర్యాయములు నీ పాదాలపై పడి నమస్కరించుకుని ప్రార్థించుచున్నాను, బతిమలాడుకొనుచున్నాను. నేను ఆ అవసాన దశలో నీతో మాట్లాడలేని సమయం, అలాగే యమదూతలు నన్ను కాల్చు భేదించు అని చెప్పినప్పుడు కూడా నేను మాట్లాడలేని సమయం, నా అవసాన కాలం ముందు ఏమాత్రం ఉపేక్షించకుండా వచ్చి నన్ను రక్షించు ప్రభో అని చెప్తున్నారండి. ఇది 22వ శ్లోకం. రేపు స్కందాగ్రజ ఛానల్లో 23వ శ్లోకంతో మీ ముందుంటాను. అంతవరకు స్వస్తి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కుజదోషం ఉన్నవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు అందరూ కూడా ఈ భుజంగ స్తోత్రాన్ని విన్నా పారాయణ చేసినా కూడా అందరికీ కూడా చాలా సంతోషకరమైన జీవితం ముందు ఉంటుంది. స్వస్తి.